ఈజీ మనీ. డబ్బు కోసం ఎంత గబ్బు పనైనా చేసేందుకు వెనుకాడని వారున్నారు. మనీ కోసం ఎంతటి అడ్డదారులైనా తొక్కుతున్నారు. పేదరికం నుంచి బయటపడాలన్న ఆరాటంతో తప్పు అని తెలిసినా చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. అవును, ఏపీలో న్యూడ్ కాల్ దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం కొందరు మహిళలు చేస్తున్న గలీజ్ దందా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. గుంటూరులోని తెనాలి కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ట్రిప్ టాక్ పేరుతో ఆన్లైన్ పోర్టల్లో ఈ గలీజ్ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. న్యూడ్ వీడియో కాల్స్ వ్యవహారం నిర్వహిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి కొందరు మహిళలు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి న్యూడ్ కాల్స్ చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా న్యూడ్ కాల్స్ చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో స్ట్రిప్ టాక్ పేరిట ఉన్న పోర్టల్లో లాగిన్ అయ్యి చీకటి దందాను జరుపుతున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు, ఏ దేశం నుంచి అయినా ఈ పోర్టల్లో లాగిన్ అవ్వచ్చు. నగదు చెల్లించి లైవ్లో మహిళలతో న్యూడ్ కాల్స్లో చాటింగ్ చేయవచ్చు. ఇలాగే తెనాలికి చెందిన నిర్వాహకులు స్వీటీ క్యూటీ పేరిట లాగిన్ అయ్యారు. ముందు మాస్క్ వేసుకొని చాట్ ప్రారంభిస్తారు. నగదు చెల్లింపు పూర్తయ్యాక న్యూడ్ కాల్స్ చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. రేడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ వందల మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్. తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు. ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు. ఇది ఆన్లైన్ యాప్. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. ఇదిగో ఇతనే నిందితుడు. పేరు సాయి. మహిళల్ని రొంపిలోకి దింపుతున్న కీచకుడు ఇతడే. ఓ గదిలో ఉండి దుస్తులు లేకుండా వీడియో కాల్లో కనిపిస్తే 500 నుంచి 1000 ఇస్తామునంటూ మహిళలు యువతులను సాయి ఈ పాడు దందాలోకి దించుతూ ఉన్నాడు. తెనాలిలో ఈ దందా నిర్వహిస్తున్న వారు వద్ద సుమారు 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారు అని, వీరిలో రోజుకు ఒకరిద్దరు ఈ కాల్స్ కు వచ్చి వెళ్తూ ఉంటారని సమాచారం. న్యూడ్ కాల్ వ్యవహారాలన్నీ చక్కబెట్టడం, న్యూడ్ కాల్స్ కు ఒప్పుకున్న మహిళలను కారులో అద్దె ఇంటికి తీసుకెళ్లడం వంటివి సాయి చేస్తూ ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సాయిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎంతకాలం నుంచి ఈ దందా నడుస్తుంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.